అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన రైతు బజార్ యూట్యూబ్ ఛానల్. నా పేరు కార్తిక్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్ అగ్రికల్చర్. ఈ రోజు మనం మార్కెట్లో రిలీజ్ అయిన ఒక కొత్త ప్రోడక్ట్ గురించి మన ప్రేక్షకులందరికీ చెప్పడానికి వచ్చాను. మనము ఒక పత్తి చేను అనగానే బ్రాండ్ మందులు కొడదాము అని అనుకుంటే మనకు గుర్తొచ్చే ప్రోడక్ట్స్ రెండు. ఒకటి ఉల్లాలా కొడదాము, లేకపోతే పోలో కొడదాము. ఒక ఉల్లాలా చూసుకుంటే మనకి దానికి సంబంధించి రేట్ వచ్చేసి సుమారు ఒక 550 నుంచి 600 ఉంటుంది అనుకుందాం. పోలో చూసుకుంటే 800 తక్కువ అనేది ఉండదు. ఆ రెండు కలిసిన బ్రాండ్ ఒకటి రిలీజ్ చేశారు. దాని పేరే జివోరా. జివోరాలో ఏముంటదంటే ఉల్లాలా ప్రోడక్ట్ ఉంటది, మళ్ళీ పోలో ప్రోడక్ట్ ఉంటది. రెండు కలిసిన టెక్నికల్స్ ఒకే ప్రోడక్ట్ లో వచ్చినాయి. ఇది పత్తికి బ్రహ్మాస్త్రం అని చెప్పుకోవచ్చు. నీకు అన్ని రకాల తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తోట షైనింగ్ రావడము, గూడ రాలకుండా ఉండడము. ఈ రోజు మనము బోడబాడు చేలో ఉన్నాం అనమాట. వెనక అది రాక్వెల్ స్కూల్, ఇక్కడ చూసుకుంటే హైవే. మన గుర్తు కోసం, మన లొకేషన్ కోసం మనం ఈ చేనికి రావడం జరిగింది. మన పక్కన ఉన్నది బొగ్గు రామిరెడ్డి. ఆయన మాటల్లోనే ఈ జివోరా అనేది ఎలా పనిచేసింది, ఆయన సాటిస్ఫాక్షన్ అనిపించిందా లేదా అనేది చూద్దాం. మందు స్ప్రే చేశారు. ఎన్ని ట్యాంకులు కొట్టారన్న? 12 ట్యాంకులు కొట్టారు. అర కేజీ తీసుకొని వచ్చి 12 ట్యాంకులు కొట్టేశారు. ఎలా ఉంది మరి? బాగుంది. అంటే ఇంతకు ముందు మీరు గమనించింది, ఇది కొట్టిన తర్వాత గమనించింది ఒక్కసారి మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్తారా? మేము అంత ముందు ఒక 10 days క్రితం స్ప్రే చేసాం జివోరా. ఓకే. అంత ముందు దోమ, తెల్లదోమ, పచ్చదోమ, ఓకే, లైట్ గా పేను బంక కూడా కనిపిస్తుంది. ఓకే. జివోరా కొట్టిన తర్వాత బాగా లైట్ గా దోమ, పేను బంక గానీ, పచ్చదోమ గానీ, తెల్లదోమ గానీ బాగా క్లియర్ అయింది. తోట కూడా బాగా షైనింగ్ గా ఉంది. గోడ గాని రావడం గానీ, గోడ రాలకపోవడం గానీ, అన్ని విధాలుగా జివోరా క్రిస్టల్ కంపెనీ వాళ్ళు చాలా బాగా, నాకు తెలిసి అద్భుతంగానే ఉంది. బాగానే పనిచేస్తుంది అనుకున్నా. నేను నా మనస్ఫూర్తి నాకు సాటిస్ఫైడ్ అయింది. అన్న చెప్పింది కరెక్ట్ గా 5 పాయింట్లు చెప్పాడు. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, గోడ రావడం తగ్గడం కానీ, తోట మొత్తం షైనింగ్ రావడము, ఈ 5 పాయింట్లు అన్న గమనించిండు జివోరాతో. ఈరోజు మనం మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో బొగ్గు రామిరెడ్డి గారి చేలో ఉన్నాం. అది వెనక రాక్స్వెల్ స్కూల్ అనమాట. మనం మెయిన్ రోడ్డు మీదనే ఉన్నాము. మీరు ఒకవేళ జివోరా కొట్టింది ఎలా ఉంది ఏంటని చూసుకోవాలన్నా కూడా మనకి లొకేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. అందరికీ థ్యాంక్ యూ.